సునాదస్వరము సెప్టెంబర్ 7. యెరూషలేము నందు పాడయున్న స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 9వ వచనం. పాడైపోయిన స్థలములతో ప్రభు ఈ వాగ్దానం చేస్తున్నాడు. పాడైపోయిన స్థలములారా ఉత్సహించి ఏకముగా సంగీత గానము చేయండి అని చెప్తున్నాడు. మరి ప్రభు తన జనులను ఆదరిస్తాడు. మరి యెరూషలేము నేను విమోచిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవుడు పాడైపోయిన స్థలములను బాగు చేసే దేవుడు. పాడైపోయిన జీవితంలో, పాడైపోయిన కుటుంబములు, భార్యాభర్తల మధ్యలో సంబంధాలు, పిల్లల విషయంలో, కుటుంబంలో పాడైపోయిన ప్రతి పరిస్థితిని దేవుడు బాగు చేస్తాడు. శరీరంలో ఉన్న బలహీనతలు, అనారోగ్య స్థితిని ఆయన బాగు చేసే దేవుడు. ఆత్మీయంగా పాడైపోయిన మన జీవితాలని ఆయన సరిచేస్తాడు. సంఘమును సరిచేసే దేవుడు. అందుకే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. పాడైపోయిన ప్రతి పరిస్థితి నేను బాగు చేస్తాను, నేను ఆదరించి విమోచిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6 నుంచి 12వ వచనం చదివినప్పుడు అక్కడ పాడైపోయిన స్థలముల గురించి ప్రభు వాగ్దానం చేశాడు. నేను మీకు మరల ఆరోగ్యమును, స్వస్థతను కలగచేస్తాను, సత్యము, సమాధానం సమృద్ధిగా నేను బయలుపరుస్తానని చెప్పాడు. మీరు చేసిన అపరాధములన్నీ నేను క్షమిస్తాను, పాడైపోయిన మరలా బాగు చేస్తాను, అక్కడ సంతోష ధ్వనిని నేను కలగచేస్తాను. యెహోవా మంచి దేవుడని అందరూ సంతోషించి ఆనందించి కృతజ్ఞతాస్తులు చెల్లించులాగున నేను దీవిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. మన దేవుడు పాడైపోయిన స్థలాన్ని బాగు చేసి సంతోషాన్ని, సమాధానాన్ని కలగచేసే దేవుడు. మరి లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం రాయబడింది, నశించిన దాన్ని వెదకి రక్షించిన కొరకు మనుష్య కుమారుడు వచ్చెను అని. మరి యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పాడు. ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి కొరకే దేవుడు ఈ లోకంలోకి యేసు ప్రభును పంపించాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదర, ఎక్కడ పాడైపోయిన స్థలమైనా, ఎక్కడ పాడైపోయిన పరిస్థితి అయినా అధైర్యపడొద్దు. దేవుని యందు సంతోషించి ఆనందిద్దాం. ఎందుకంటే ఆయన పాడైన స్థలాన్ని ఆదరిస్తాడు, జనములను ఆదరిస్తాడు. ఆయన విమోచించి రక్షించే దేవుడు. కాబట్టి కుటుంబమైన, సంఘమైన, ఉద్యోగాలైనా, పిల్లలైనా, శరీరంలో అనారోగ్య స్థితి అయినా, ఆత్మీయ స్థితిలో పాడైపోయిందైనా అన్నీ ఆయన బాగు చేయలాగున ఆయన చేతులకు అప్పగించుకుందాం. ఆయన మనందరికీ సంతోషధ్వని, సమాధానాన్ని కలుగచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. పాడైపోయిన ప్రతి స్థలంను బాగు చేసి అక్కడ సంతోషాన్ని, సమాధానాన్ని కలగచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.